హలో ఫ్రెండ్స్, సాంబార్ అండ్ మై బ్లడ్ షుగర్స్. ఈరోజు 200 grams ఆఫ్ వైట్ రైస్ అండ్ చాలా ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ వేసి కుక్ చేసిన హోమ్ మేడ్ సాంబార్ని తిని మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎలా ఇంపాక్ట్ అయిందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి ఇప్పుడు చూద్దాం. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ రిజల్ట్స్ చూసే ముందు నిన్న జరిగిన క్విజ్ కాంపిటీషన్లో 1300+ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. అందులో తక్కువ పర్సెంటేజ్ ఆన్సర్ ఏదైతే చేశారో అది కరెక్ట్ ఆన్సర్ అయింది. తిన్న 5 minutesలో 90 mg/dL నుంచి 152 mg/dL హై షుగర్ స్పైక్ అయితే అయ్యింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్పైక్ అవ్వచ్చు మోడరేట్గా కార్బ్స్ తిన్న తర్వాత, బట్ ఇలా హై అండ్ క్విక్ షుగర్ స్పైక్స్ అయ్యే ఫుడ్ని అవాయిడ్ చేయడం మన వెయిట్ లాస్ జర్నీలో చాలా అవసరం. వైట్ రైస్ లాంటి రీఫైన్ కార్బ్స్ వల్ల ఇలా అవుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వెజిటేబుల్స్లోని ఫైబర్స్ స్లో డౌన్ చేస్తుందేమో అని అప్పటికి చాలా వెజిటేబుల్స్ సర్వ్ చేసుకున్న షుగర్ స్పైక్ని కంట్రోల్ చేయలేకపోయాం. కంగ్రాట్స్ టు దోస్ హూ ఆన్సర్డ్ ఇట్ రైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏ ఫుడ్ ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.